గుండు భీమన్న ఒక ఇంటివాడై తన భార్య అయిన మహాలక్ష్మితో సుఖంగానే కాపురం చేస్తున్నాడు. ఒక రాత్రి మహాలక్ష్మి నిద్రపోతూ కొద్దిగా గురకపెట్టింది. తన భార్యను ఏదో పిశాచం పట్టుకొని అలా గుర్రుమంటున్నదని వాడికి సందేహం కలిగి తెల్లవారుతూనే భూతవైద్యుడి కోసం బయలుదేరాడు. తన భర్తను అనుక్షణము వేయి కళ్ళతో కనిపెట్టి ఉండే మహాలక్ష్మి, ఎక్కడికో చెప్పకుండా పోతున్నారే అన్నది. భూతవైద్యుడితో అవసరంగా మాట్లాడాలి అన్నాడు భీమన్న. భూతవైద్యుడితో మాట్లాడాలంటే మీరే వెళ్ళాలా? నౌకరును పంపించి పిలిపిద్దాం అన్నది మహాలక్ష్మి. నిజమే కాని నేను భూతవైద్యుడితో మాట్లాడే మాటలు నువ్వు వినకూడదే అన్నాడు భీమన్న. వినగూడకపోతే వినను అంటూ మహాలక్ష్మి నౌకరును పంపించి భూతవైద్యుణ్ణి పిలిపించింది. భీమన్న భూతవైద్యుణ్ణి ఒక గదిలోకి తీసుకుపోయి, నా భార్య శరీరంలో ఏదో పిశాచం చేరింది. నిద్రలో అది భయంకరంగా గుర్రుగుర్రుమని నన్ను భయపెడుతున్నది. దాన్ని వదలగొట్టటానికి ఏమైనా చెయ్యాలి అన్నాడు. భూతవైద్యుడికి నిజం తెలిసిపోయింది. తన భార్య నిద్రలో గురక పెడితే అది పిశాచం అనుకుంటున్నాడు భీమన్న. భూతవైద్యుడు తన పంట పండిందనుకొని, అలాగా, పిశాచాన్ని వదిలించటానికి చాలా పెద్ద తంతు ఉన్నది. ఎంత లేదన్నా 2000 ఖర్చవుతుంది అన్నాడు. ఎంత ఖర్చైనా సరే ఇస్తాను అన్నాడు భీమన్న. ఈ ఇద్దరి సంభాషణ చాటుగా నుంచి మహాలక్ష్మి విన్నది. భూతవైద్యుడి మీద ఆమెకు చాలా కోపం వచ్చింది. ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఆమె వచ్చి, ఈ పూట మీరు మా ఇంటనే భోజనం చేయాలి అన్నది. భూతవైద్యుడు సరేనన్నాడు. మహాలక్ష్మి భోజనం దగ్గర భూతవైద్యుణ్ణి బాగా ఎక్కి తొక్కినట్టు తినిపించింది. భుక్తాయసంగా ఉండటాన భూతవైద్యుడు అరుగుమీద నడుం వాల్చి కునుకు తీశాడు. పూటుగా తిని ఉన్నాడేమో, నిద్రలో గురకపెట్టసాగాడు. మహాలక్ష్మి తన భర్తకు భూతవైద్యుణ్ణి చూపించి, చూసారా, ఈ భూతవైద్యుడెంత ద్రోహం చేశాడో. నా ఒంట్లో ఉన్న లక్ష్మిని కాజేయాలని వీడు ఒక పిశాచాన్ని నా పైకి పంపకం చేశాడు. రాత్రి అది నా ముక్కులో నుంచి ప్రవేశించేసరికి లక్ష్మి దాన్ని తన్ని తరిమేసింది. భూతవైద్యుడి చేతబడి బెడిసి కొట్టడం చేత వాడు పంపకం చేసిన పిశాచం ఇప్పుడు వాన్నే ఆవహించింది. అది ఎలా గుర్రు పెడుతున్నదో చూడండి. వీణ్ణి దూరంగా ఉంచకపోతే మన లక్ష్మిని కాజేస్తాడు అని చెప్పింది. అదా కథ అంటూ భీమన్న నిద్రపోయే భూతవైద్యుణ్ణి ఒక్క గుంజి లేపి, ఒరే పిశాచంగాడా, తక్షణం నా ఇంటి నుంచి బయటికి నడు. మళ్ళీ నాకు నీ ముఖం చూపించావంటే చంపేస్తాను అని అరిచాడు. అసలే నిద్ర కలతన లేచిన భూతవైద్యుడు కంగారు పడి దయ్యం పట్టిన వాడల్లే బయటికి పరిగెత్తాడు. ఇది జరిగినాక భీమన్న తనకు ఏ వెర్రి మొర్రి ఆలోచన తట్టినా ముందు భార్యకు చెప్పకుండా తాను ఏ నిర్ణయము చేసేవాడు కాదు. ఈ విధంగా వాళ్ళు ఏ చిక్కులు లేకుండా కలకాలం సుఖంగా కాపురం చేశారు. తర్వాత ఎపిసోడ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ని ఆన్ చేసుకోండి.